ములుగు జిల్లా మేడారంలో జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 3 గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. జిల్లాల పునర్విభజనకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం పునర్విభజన కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని నిర్ణయించింది. పోట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్పొరేషన్లో టైం పూర్తయిందో, ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు టైం పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులు డివిజన్లు, వీటిలో టైం పూర్తయింది కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఈరోజు ఏకగ్రీవంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు వెల్లడిస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి. లైవ్ ద్వారా చూద్దాం. సమ్మక్క సారను కొలుచుకోవడానికి ఈ ప్రాంతంలో చూడడానికి కంపల్సరీ అందరూ ఆ విధంగా ఏర్పాటు చేయడం నిజంగా మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడే బహిరంగ సభలో చెప్పడం జరిగింది. ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఎన్ని రోజులు ఉంటామని కాదు, మన పోయిన తర్వాత మనం ఏం చేశామన్నది, మన గురించి ఏమనుకుంటున్నామని ముఖ్యం. ఆ కార్యక్రమం చెప్పగానే మా మంత్రివర్యులు పట్టుదలతోని 24 గంటలు మా సీతక్కతో కలుపుకొని, దేవాదాయ శాఖ మంత్రితో కలుపుకొని నిజంగా అపురూప ఖండంలాగా తిరుపతి అక్కడికి వెళ్ళేట్టు అనిపిస్తుంది. ఇక్కడికి వస్తుంటే ఇప్పుడు మాకు మీ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మహాత్మా గాంధీ లా కాలేజ్ ఫార్మసీ